హలో అండి, అందరికీ వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. వీడియోలో సోడిపిండితో తోపు ఎలా చేయాలో చూసేయండి. మేము ఎక్కువగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే సోడిపిండితో చేసిన ఏదో ఒక టిఫిన్ అయితే చేస్తుంటాము. మ్యాక్సిమం అంబలికే ఎక్కువ ప్రిఫర్ చేస్తాము, లేదంటే బెల్లంతో కలుపుకొని అట్లా అయినా వేస్తానమాట. ఈరోజు అయితే సోడిపిండితో తోప చేస్తున్నాను. ఈ తోప కూడా పెద్ద ప్రాసెస్ ఏం కాదండి, చాలా సింపుల్గా చేసేయచ్చు. మనం అంబలికి అయితే ముందుగా పిండిని కలుపుకొని ఎసరులో వేసుకుంటాం కదా. దీనికి ఏంటంటే ఎసరు బాగా మరిగిన తర్వాత కొంచెం కొంచెంగా సోడిపిండిని వేస్తూ ఉండలు లేకుండా వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా కలిపేసుకోండి. ఉండలు ఎక్కడా కూడా లేకుండా కలుపుకుంటే మనకి తోప అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. దీన్ని కొన్ని దగ్గరలో రాగి సంకటి అని కూడా పిలుస్తారు. మేమైతే మా ఇంట్లో తోప అనే ఎక్కువగా అంటుంటాం అనమాట. మరి మీ ఇంట్లో దీన్ని ఏ పేరుతో పిలుస్తారో కామెంట్ చేయండి. ఈ తోపకి కాంబినేషన్గా అయితే చికెన్ కర్రీ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను, కానీ ఈరోజు థర్స్డే కాబట్టి మేము చికెన్ ఏమి చేయట్లేదు. ఈ నువ్వుల నూనెతో అయినా నెయ్యితో అయినా కూడా ఈ తోప తినటం వల్ల ఏంటంటే చాలా బలం అనేది వస్తుందంట. నువ్వుల నూనె అయితే నడుముకి బలం అని అంటుంటారు. మరి మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసో కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్కి తోప అయితే చేసేసామన్నమాట. ఇంకా మధ్యాహ్నం లంచ్ కోసం అయితే రైస్ చేశాను, ఇంకా అంగాకరకాయల ఫ్రై, ఇంకా రసం కూడా చేశాను అనమాట. ఈరోజు మీ ఇంట్లో లంచ్ కోసం ఏ ఐటమ్స్ చేసుకున్నారో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. బాయ్ ఫ్రెండ్స్.